జర్నలిస్ట్ డైరీని ఆవిష్కరించిన కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రజాస్వామ్యంలో మీడియా కీలక రంగం జిల్లా సమాచారంతో డైరీని రూపొందించిన అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలిపిన కలెక్టర్ సంగారెడ్డి ప్రజాస్వామ్యంలో మీడియా రంగం అత్యంత ప్రాధాన్యత కలిగినదని ఒక మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం మీడియా అని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 2025 డైరీని కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు పాలకులకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందించడం గొప్ప విషయమని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కడారి తరుణ్ ను అరెస్టు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు. నిందితుడు కామారెడ్డికి చెందిన తరుణ్ బొల్లారంలో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. గత కొంతకాలంగా మైనర్ బాలికపై అత్యాచారం చేస్తుండటంతో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు పోక్సో యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించిన పోలీసులు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం. హాజరైన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్, ఎమ్మెల్సీ బసవరాజ్, సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మంజూరు చేయాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరడం జరిగింది. భద్రకాళి చెరువు గత కొద్ది సంవత్సరాల నుండి వ్యర్థాలతో పేరుకుపోయింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చొరవతో గౌరవ ఇక్కడున్న మంత్రివర్యులు స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారి మరియు గౌరవ పశ్చిమ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి వారి చెరువుతో భద్రకాళి చెరువు శుద్ధీకరణకు అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగా చెరువుల పూడికతీత పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 11 కోట్ల 16 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలప్పుడే పార్టీలు ఓట్లు అభివృద్ధి వచ్చే వరకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే. రాజకీయాలకు అతీతంగా వరంగల్ మహానగర గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి హాజరైన కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ కామెంట్స్. విలీన గ్రామాలలో ఉన్న రైతులకు ఇందిరమ్మ భరోసా ఇవ్వాలని తీర్మానం ఎప్పుడో చేశామని తెలిపిన మంత్రి కావాలనే కౌన్సిల్లో రాద్ధాంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు 66వ డివిజన్ల కార్పొరేటర్ల సమస్యలను కౌన్సిల్లో తెలుసుకున్నామని తెలిపిన మంత్రి అందరి కార్పొరేటర్లకు సమాన న్యాయం చేస్తున్నామని తెలిపిన మంత్రి అబద్ధాలాడటం బీఆర్ఎస్ పార్టీ జన్మ హక్కు. రానున్న రోజుల్లో వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపిన మంత్రి. నమస్కారం. ఈరోజు వరంగల్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మేయర్ గారి అధ్యక్షతన మరి ఎంపీ గారు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా నాగరాజు గారు, బసవరాజ్, సారయ్య గారు, మరి శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు రావడం జరిగింది. కార్పొరేటర్లు అన్ని పార్టీల వాళ్ళు కూడా పూర్తిగా అటెండ్ అయ్యి
మరి మేము ఏదైతే ఎజెండా అంశాన్ని ముందు టేబుల్ మీద పెట్టామో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తెచ్చినప్పుడు అంతకు ముందే ఆ రిప్రజెంటేషన్ మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అది ఆల్రెడీ వాళ్ళ నోటీస్లో ఉంది. ఏదైతే విలీన గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో కూలీ పని చేసుకునే వాళ్లకు మరి ఇదొక మనకు ఇదేది ఇందిరమ్మ భరోసా ఇవ్వాలనేది అది మేము ఆల్రెడీ తీర్మానం పెట్టాలనే లక్ష్యంతో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఫస్టే పెట్టాలి అనేది మేము పెడతాము. ఈ దీంట్లో మొదలు ఎజెండా ఐటమ్ అయిపోయినాక అంటే కావాలని దాన్ని రాద్ధాంతం చేస్తూ ఎజెండా అంతా కూడా డిస్టర్బ్ చేస్తూనే వాళ్ళు నినాదాలు చేశారు. అయినా కూడా మేము ఓపికతో మరి ఎజెండా అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడైతే విలీన గ్రామాలలో రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పద్ధతిలో మరి ఇందిరమ్మ భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి మరి ఈరోజు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వరంగల్కు వరాల జల్లు కురిపించారు. వరాల జల్లు కురిపిస్తూ 270 కోట్ల రూపాయలు కూడా మరి పెండింగ్ నిధుల ఏదైతే కాంట్రాక్టర్లకు ఇచ్చే పెండింగ్ బిల్స్ కోసం కూడా వారు నిధులు కేటాయించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెడుతూ మరి పంపించడం జరిగింది. కాబట్టి గత కార్పొరేషన్ మీటింగ్లో చాలా వరకు ఎవరు కూడా మాట్లాడే అవకాశం రాకుండా గందరగోళంగా కార్యక్రమాలు ఉండేటివి. కానీ మేము వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా ముందు ఎజెండా కంప్లీట్ చేసుకున్నాక ఒక్కొక్క కార్పొరేటర్ని కూడా నిలబెట్టి వాళ్ళ వాడకు సంబంధించిన సమస్యల మీద మేము వాళ్ళని మాట్లాడమండము. అధికారులు నోట్ చేయించుకొని మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళాల్సిందైతే ఫీల్డ్ మీదకి వెళ్ళండి, మీ దగ్గర ఉన్న సమస్య అయితే మీ దగ్గర పరిష్కరించండి అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫండ్ విషయానికి వచ్చినప్పుడు కార్పొరేటర్లకు అందరికీ కూడా సమానంగా చూడండి. మన పార్టీ వేరే పార్టీ అనేది పెట్టుకోదు. ఎందుకంటే ఈరోజు మేము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు 4 ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా నిరుపేదలకు చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మేము కూడా ఈ కార్పొరేటర్లో కూడా ఫండ్ అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి అనేటువంటిది కూడా మేయర్ గారు నోటీస్కి తీసుకుపోయాము. వారు ఫండ్స్ అవైలబిలిటీ బులెటిన్ బట్టి ఎంత అయితే ఇస్తారో అంతా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు లోకల్గా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఇంత లోపల కోడ్ రావడం వల్ల కొంతమంది మాట్లాడలేకపోయారు. వాళ్ళు ఏవైనా ఉంటే పర్సనల్గా వచ్చి కలిసి వాళ్ళ యొక్క విన్నపాలను మేయర్కి కానీ కమిషనర్కి కానీ ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ ఇవ్వచ్చు. వాటిని మేము పరిష్కరించే దిశగా ముందుకు పోతాం. ఎందుకంటే మాకు ఈ వాడకు పని చేయొద్దు అనేది మాకు లేదు. ఎక్కడైతే మాకు ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉన్నారో అక్కడే మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు మేము వెళ్ళినప్పుడు ఈ పని మేము చేసాము అని చెప్పి మళ్ళీ మేము కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ మా సీటు గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలోనే మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి సమాన న్యాయంతో మేము వెళ్తున్నాం, సమాన డెవలప్మెంట్ చేస్తున్నాం. అందుకని ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. గతంలో పడని రోడ్లన్నీ కూడా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మళ్ళీ నేను వేసిపోయిన రోడ్ల మీదే ఇప్పుడు నేను మళ్ళీ కొబ్బరికాయ కొడతాను ఇప్పుడు రోడ్ వేయడానికి. అటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వాళ్ళు ఏదో చేసిపోయినట్టు మనం ఏదో చెడగొడుతున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకులు ఈ లక్షణాలు వీళ్ళలో అబ్బడంలో తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళకు అబద్ధాలు ఆడడం అనేది వాళ్ళకు ఒక జన్మ హక్కుగా భావించి అదే పనిగా అబద్ధాలు ఆడుతూ అది నిజమని ప్రజలు నమ్మే విధంగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు నిజానిజాలు తెలుసు కాబట్టి టీఆర్ఎస్ను గద్దె దింపారు, కాంగ్రెస్ను మరి గద్దె మీద ఎక్కించారు. రేవంత్ రెడ్డి గారు పూర్తి డెడికేషన్ తోటి మరి నిరుపేదల జీవితాలు బాగుపడాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు. అవన్నీ కూడా ప్రజల్లోకి మేము ప్రజాప్రతినిధులుగా మేము మా కార్పొరేటర్లు మా నాయకులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా మరి రాబోయే రోజుల్లో ఇంకా వరంగల్ నగరాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామని తెలియజేసుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికీ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు నిరసన చేశారు. గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందున నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అమలు కాని హామీలతో కాంగ్రెస్ అధికారం చేపట్టిందని, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. తులం బంగారం, 4000 పెన్షన్, రైతు భరోసా 15,000 ఇలా అనేక హామీలను విస్మరించిందని మండిపడ్డారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసము ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ప్రజలందరినీ ఈరోజు మోసం చేయడం జరిగింది. 420 హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను నిండున ముంచిన కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ
రోడ్డు మీద నిలదీసే రోజు తొందరలోనే ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముసలి వాళ్లకు 4,000 పెన్షన్ ఇస్తానని, అలాగే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే నేను లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని, అలాగే ఇంట్లో ఉన్న మహిళలకు 2,500 ఇస్తానని, అలాగే స్కూల్ పిల్లలకు స్కూటీలు ఇస్తానని, అలాగే ఎస్సీలకు 10 లక్షల రూపాయలు ఈరోజు దళిత బంధు కేసీఆర్ ఇస్తుంటే నేను 12 లక్షలు ఇస్తానని ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ, తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసిన రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కేసీఆర్, జై కేటీఆర్, తెలంగాణ అమరవీరులకు. ఈరోజు గుండ్లపోచపల్లి మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలతో, గూండాయిజంతో, రౌడీజంతో అధికారంలోకి వచ్చి ఆయన ఇచ్చిన వాగ్దానాలను మొత్తము మర్చిపోయి 420 పేరుతో ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ లెక్క కడితే 420 వాగ్దానాలు ఆయనకు పేరుకు తగ్గట్టు 420 420 గానిగా వాణిలాగా నిలబడిపోయిండు. చరిత్రలో అందరికి ముఖ్యమంత్రుల కంటే చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి నిలిచిపోయారు. ఆయన ఇచ్చిన హామీలు, ముఖ్యంగా 6 హామీలు అయితే ఇచ్చి ఇంద్రమ్మ గృహ పథకాలు అని, ఇంద్రమ్మ పథకాలని, విద్యుత్ అని ఏది ఒక్కటి కూడా అమలు చేయకుండా సర్వనాశనం చేస్తున్నాడు. అదే హైడ్రా కూల్చివేతలని, భయభ్రాంతులను చేస్తున్నాడు. పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నాడు. ఈరోజు యూట్యూబ్ లో ఓ మహాత్మా, ఈ అసమర్థ ప్రభుత్వం కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ కు దారి చూపించు, ఈ చేతకాని సర్కార్కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం కలిగించు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. డిక్లరేషన్ పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 పూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తాలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు జగపతి కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు నాయకులతో కలిసి మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ గారి పిలుపు మేరకు జనవరి 30 నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యింది కాబట్టి గాంధీ గారి విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన నాయకులకు అందరికీ, సుభాష్ అన్న గారికి అందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణలో కూడా ఎవరైతే మరి అహింసా మార్గంలో స్వతంత్ర మన భారతదేశాన్ని తీసుకొచ్చి పెట్టినరో అటువంటి మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూనే మరి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులపై ఒక నివేదిక, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని గౌరవ కేటీఆర్ గారి ఆదేశానుసారమే మెదక్లో ఈరోజు పట్టణంలో ఇక్కడున్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వచ్చినప్పటి నుండి కూడా అనేక రకమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. 6 గ్యారంటీలని మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలతో 420 హామీలను కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 420 రోజులు, 420 హామీలు ఇచ్చి ఇప్పటికి కూడా ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. 6 గ్యారంటీల్లో కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేరని పరిస్థితి కనబడతా ఉంది. రైతులను మోసం చేసింది ప్రభుత్వం, మహిళలను మోసం చేసింది ప్రభుత్వం, ఆటో డ్రైవర్లు రోడ్డుకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా రైతు భరోసా లేని కార్యక్రమాలు మరి రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ఖార్గే గారిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించిన ఇప్పటివరకు ఎస్సీ ఎస్టీ పెట్టేసిన గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా ఇవాళ నివాళులు అర్పిస్తున్నాం. అలాగే గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా అహింసాయుతంగా పాలన చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా కుట్రలతోటి, కుతంత్రాలతోటి అందరినీ అరెస్టు చేయించుకుంటా, ఎవరు ఏ క్వశ్చన్ వేసినా, ఎవరు ప్రభుత్వం చేస్తున్న తప్పులు నిలదీస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేయిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి
బుద్ధి తెలపాలని చెప్పి వాళ్ళ కనులు కూడా తెరవాలని చెప్పి మహాత్మా గాంధీ వారికి ఆదేశించాలని చెప్పి ఆశిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేర్చలేదు, అవి కూడా నెరవేర్చలేరనే ఈ విషయాన్ని ప్రజలందరికీ దృష్టి తెరిచేందుకే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. వారికి మేము ఏమైతే వాళ్ళు తప్పులు చేశారో అవన్నీ కూడా మేము ఒక మెమోరాండం కూడా సమర్పిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జిల్లాలోని ఆటో క్యాబ్ డ్రైవర్లకు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతా స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిత్యం వందలాది మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆటో డ్రైవర్లు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, వాహన సంబంధిత పత్రాలను కలిగి ఉండాలని, మద్యం తాగి వాహనం నడపవద్దని సూచించారు. నలుగురికి మించి ప్యాసింజర్లను తీసుకెళ్లవద్దని, స్కూల్ పిల్లల ఎంగేజ్ ఆటో వాళ్ళు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ ఇన్స్పెక్టర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో మనము జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా అన్నట్టు నార్మల్గా ఏదో ఫోటో తీసి పెట్టడం కాకుండా ఈసారి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే గట్టిగా మీకు కూడా లైక్ మనసులోకి వెళ్ళేలాగా చేయాలని ఆలోచించుండే. సో దానికి ఇంత ఆర్గనైజ్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. సో నాకు ఎప్పుడు కూడా లైక్ ఆటో సోదరులను చూసినప్పుడు చిన్నప్పుడు నేనంటే సెకండ్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు నాకు ఆటో డ్రైవర్ కావాలని బాగుండేది. ఎందుకు అంటే లైక్ ఆటో ఇంత డెకరేషన్ చేసేదంటే వాడు జిగేల్ లైట్లు పెట్టేది. అసలు దాంట్లో పాటలు ఆ డెక్ సిస్టమ్ పెడితే ఏ సినిమా థియేటర్ కూడా పనికిరాదు, అటువంటి డెక్ సిస్టమ్ ఉండేది. సో అన్నీ చూసినప్పుడు నాకు చిన్నప్పుడు ఆటో డ్రైవర్ కావాలని చాలా ఉండేది. దాని తర్వాత కూడా మేము స్కూల్కి కూడా, నేను పుట్టింది పెరిగింది చదివినంత కూడా వరంగల్లో కూడా నేను స్కూల్కి కూడా లైక్ 5th 6th క్లాస్ వరకు కూడా నేను ఆటోలోనే వెళ్ళేది. మాకు ఆ ఆటో అంకుల్ నాకు ఇప్పటికి గుర్తు, రమేష్ అని పేరు. అతను మా ఫ్యామిలీలో ఒక భాగం లాగానే ఉండేది అప్పుడు చిన్నప్పుడు. సో ఇంటికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం లాంటివి, అతనే బ్యాగ్స్ మూసేది. ఎట్లా అంటే లైక్ ఇంట్లో ఒక మేనమామ అయితే ఎంత మారం చేస్తామో అట్లా అంకుల్ పైన మారం చేసేది. సండే వచ్చిందంటే అంకుల్ని బతకనియకపోయేది. ఎటన్నా సినిమా కన్నా తీసుకుపోవాలి, లేకపోతే ఏదైనా పార్క్ కన్నా తీసుకుపోవాలి. మా అమ్మ నాన్నలు కూడా ఆ అంకుల్ మీద వదిలేసేది. సో నాకు ఇప్పటికి గుర్తు, మేము చిన్నప్పుడు ఇందిరా సినిమా అయితే మా ఆటో అంకుల్ తోటే చూసాం. సో అట్లా నాకు ఆటో ఇప్పటికి కూడా మేము టచ్లో ఉన్నాము. సో అందుకే నాకు అనిపిస్తుంది లైక్ వీ వర్ వెరీ క్లోజ్ అని. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంతకుముందు డిఎస్పి గారు కూడా అన్నట్టు ఒక్కటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఎందుకు ఇంత అంటే ప్రోగ్రాము ఆర్గనైజ్ చేసి చెప్తే కానీ తెలుసుకునే స్టేజ్లో లేమా అనేది ఒక క్వశ్చన్. మనం ఇంత అవగాహన ఉన్నాయి, మనకు సమాజంలో ఏం జరుగుతుందని తెలుసు, రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయని తెలుసు. ఇంతకుముందు డిఎస్పి గారు అన్నట్టు కూడా గంటకు 19 మంది చనిపోతారు. మనం ఏదో క్యాన్సర్, ఎయిడ్స్ లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల చనిపోతారు అనుకుంటారు, కానీ అన్నిటికంటే కూడా ఎక్కువ చనిపోవడం జరిగేది రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే. ఇవన్నీ తెలిసినాక కూడా మనలో ఒక చిన్న నిర్లక్ష్యం, అది మీరు కావచ్చు, నేను కావచ్చు. నేను కూడా ఎప్పుడైనా వరంగల్ వెళ్ళినప్పుడు ఏమైనా 2 వీలర్ మీరు వెళ్ళాలంటే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటాను. అంతకుముందు స్టూడెంట్గా ఉన్నప్పుడు పెట్టుకోవాలంటే కొంచెం నామోషి అనిపించేది, ఎందుకు పెట్టుకోవాలి అది అని. నాకు అప్పుడు ఆ సీరియస్నెస్ తెలియలేదు. ఎందుకంటే ఇంటికి ఒక కొడుకు లైక్ 20 years దాటినాక మన అమ్మ నాన్నలు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అటువంటి ఆ టైంలో ఏమన్నా అయితే ఇక వాళ్ళకి కోలుకోలేదు దెబ్బ. సో అటువంటిది చూసి అన్నీ వచ్చినాక, నాకు ఇప్పుడు డిపార్ట్మెంట్లోకి వచ్చినాక అసలు దీని విలువ ఏంది అనేది అర్థమవుతుంది. సో ఐ రిక్వెస్ట్, ఇక్కడ ఆటో అన్నలు ఉన్నారు, అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి
మీరందరూ కూడా ఇంటికి వెళ్ళినాక ఈ రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏవైతున్నాయో అది హెల్మెట్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ప్యాసింజర్స్ని లిమిట్లో ఉంచడం కావచ్చు, ఏదైనా కూడా ఇవన్నీ కూడా మీరు మీ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇంకొకటి, సరే ఈ రోడ్డు భద్రత ఇవన్నీ పక్కన పెడితే కూడా ఆటో డ్రైవర్స్ రిలేటెడ్ మాట్లాడాలంటే అంటే మీ లైఫ్ చాలా కష్టమైంది. మీ టైమింగ్స్ అన్నీ కూడా ఎట్లుంటాయంటే మీరు ఒక ఆఫీస్ టైమింగ్ కాదు, పొద్దుగాల 10కి పోయి సాయంత్రం 5కి వద్దామన్నట్టు కాదు. మీ టైమింగ్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? బస్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, అదేవిధంగా ట్రైన్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి, స్కూల్ టైమింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఇన్ని కష్టాలు మీరు ఒక అడ్డాలో పెట్టుకొని ప్యాసింజర్ల కోసం వెయిట్ చేయడం, అదేవిధంగా ఆ ప్యాసింజర్ను కూడా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు చేర్చడం అనేది నాట్ ఏ జోక్. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంత కష్టపడ్డాక కూడా ఫైనల్గా మీకు వచ్చేది చాలా తక్కువ అమౌంట్, అవునా కదా? సో కానీ అంటే ఈ రోడ్డు భద్రత పక్క పెడితే నార్మల్గా కూడా ఆటో డ్రైవర్స్ ఫ్యామిలీస్ రిలేటెడ్ మనకు వచ్చేదే తక్కువ, దాంట్లో చాలామంది కూడా చెడు వ్యసనాలు అనేది ఎక్కువైపోయింది, అవునా కదా? అంటే సరే అంటే ఇప్పుడు ఆటో డైలీ కట్టాలి, మరి ఇప్పుడు అంటే నాకు తెలిసినంతవరకు అప్పుడు 300 ఎంతో ఉండే, మరి ఇప్పుడు ఎంత ఉన్నదో తెలియదు. డైలీ ఆటో రెంట్ అవి పోవాలి, ఇంట్లో ఖర్చులు వెళ్ళాలి, ఇవన్నీ తెలుసు. కానీ పోయేటప్పుడు ఒక క్వార్టర్ వేయాలి, అవునా కదా? క్వార్టర్ వేయాలి. ఆటో అడ్డాలు ఉట్టి కూర్చున్నామంటే దౌడలు ఏదో ఒకటి నవ్వుతూనే ఉండాలి. సో ఇవన్నీ కూడా అంటే ఇవి చిన్న చిన్నవి, అంటే అదే జిల్లా ఎస్పీగా కాకుండా నార్మల్గా మీ ఇంటి పక్క అబ్బాయిలాగా నన్ను ట్రీట్ చేసి ఇవన్నీ ఆలోచిస్తే అంటే దానిపైన మనం ఎంత ఖర్చు చేస్తాను, అవునా కదా? అదే ఇంటికి పోయేటప్పుడు పిల్లలకు స్వీట్ అవి పట్టుకపోతే ఏ రకంగా ఉంటుంది? సో ఏవైతే చెడు అలవాట్లు ఉన్నాయో లైక్ తాగడం కావచ్చు, తంబాకు గుట్కా బుక్కడం కావచ్చు, ఏదైనా కూడా ఇటువంటివి మానుకోండి. ఎందుకంటే మీరు కష్టపడితే మీరు ఎంత కష్టపడతారో దానికి డైరెక్ట్ ఇంపాక్ట్ మీ పిల్లల పైన ఉంటుంది. మీరే సాయంత్రం క్వార్టర్ కనో లేకపోతే గుట్కాలు చూసిననుకో మీ పిల్లలకు కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మా నాన్న తర్వాత నేను కూడా ఆటో నడుపుతా అన్న దాంట్లోనే ఉంటారు. అండ్ మేజర్గా నేను ఇక్కడ చూసిన సింగరేణి బెల్ట్లో ఎక్కువ కార్మికులు ఉండే ప్లేస్లో కూడా ఐదర్ సింగరేణి జాబ్ ఆర్ఎల్సీ లేకపోతే ఏం లేకపోతే చదువు లేకపోతే ఆటో ఫ్యాషన్ అయిపోయింది, అవునా కదా? మీరు మీ ఫ్యామిలీని పోషించడానికి కష్టపడతారు, బట్ కొందరు యూత్కి ఎట్లుంటుందంటే ఈజీ, ఒక ఆటో తీసుకొని నడిపే సెట్ అవుతుంది అనుకుంటారు. కానీ వానికి ఎప్పుడు అర్థమవుతుంది? పెళ్ళైనాక 2 పిల్లలు పుట్టినాక అప్పుడు యాక్చువల్ సినిమా స్టార్ట్ అవుతుంది, అవునా కదా? సో ఇవన్నీ కూడా మీరు క్లియర్గా దృష్టిలో పెట్టుకొని మీకు ఏదైతే లైక్ వచ్చిన జీతం ఏదైతుందో, ఎందుకంటే లైక్ ఎవరు కూడా గోల్డెన్ స్పూన్తో పుట్టతోటే కోటీశ్వరులు అయితే కారు కదా. ఈవెన్ మా నాన్న కూడా మల్కాజ్గిరిలో ఇందిర ఇండ్ల కోసం 75,000 మంది అప్లై చేసుకున్నారు. వారికి ఇండ్లు వచ్చేలా చూడాలని, పేదలకు ఇల్లు వచ్చేలా కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరిలోని గాంధీ పార్కులో వారి విగ్రహానికి ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ కార్డులను అందిస్తామని, 2,500 మహిళలకు ఇస్తామని తెలిపారని, ఇలా ప్రతి పథకాన్ని నిష్పక్షపాతంగా సర్వే చేసి అర్హులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. రేషన్ కార్డుల విషయంలో నిరుపేదలను కూడా తెల్ల రేషన్ కార్డు నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం చూస్తోందని, అలా చేస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. గాంధీ పార్క్లో పెద్ద ఎత్తున అందరు తరలి వచ్చి గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ వచ్చిన ప్రతి నాయకుడిని కోరుకుంటున్నాను పేరు పేరున. అదేవిధంగా ఇవాళ మనకి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే 75,000 మంది ఏదైతే అప్లై చేసుకున్నారో మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో, వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులను కూడా ఒకటే విన్నపము, ఇలా ప్రభుత్వం మీది ఈ 75,000 మంది ఎవరైతే పేదలు ఇండ్ల గురించి అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరికి ఇండ్లు వచ్చే విధంగా మీరు చూసుకుంటే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అదేవిధంగా
ఇవాళ సుమారు ఒక 5,000 మంది రేషన్ కార్డుల గురించి, తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డుల గురించి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఎవరైతే పేదలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ రేషన్ కార్డులు ఇప్పించాల్సిన బాధ్యత ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులది, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ది. కాబట్టి వాటిని అన్నిటిపైన చర్యలు తీసుకోవాలని, ఏదో సాకు చూపి, ఏదో పొట్టి మాటలు చెప్పి, ఏదో ఒకటి చెప్పి వాళ్ళని లబ్ధిదారులని తీసేసి వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళకి జాగా లేదు, వీళ్ళకి ఇంకోటి లేదు అనుకుంటా చేయడం చాలా తప్పు. ఎందుకంటే ప్రభుత్వ అధికారుల చేతుల్లో పెడితే వారు కనీసం ఎక్కడైతే ఆ 360 డిగ్రీస్ అనే సాఫ్ట్వేర్ని తీసుకొని దాని ద్వారా చూసి చాలామందిని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇవాళ ఒక ఉదాహరణ మీకు ఒకటి చెప్పాలా, అందులో ముఖ్యంగా ఏంటంటే ట్యాక్సీ డ్రైవర్ ప్లేటు, ఏదైతే మన ఎల్లో కలర్ ట్యాక్సీ డ్రైవర్లు తీసుకునే నంబర్ ప్లేట్ ఉంటుందో దాన్ని కూడా కార్ల వాళ్ళకి సొంత 4 చక్రాల వాహనం ఉంది అని చెప్పేసి వాళ్ళని కూడా ఈ యొక్క వైట్ రేషన్ కార్డు నుంచి తొలగించడం జరుగుతుంది. ఇటువంటి చర్యలకు పాల్పడద్దు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా ఏంటది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా GPS ద్వారా దాన్ని గుర్తించి ఆ యొక్క లబ్ధిదారులని తెలుసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇతర ఏవైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మా మల్కాజిగిరిలో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడిని విన్నవించుకుంటున్నాం, మీరు ప్రజల పక్షాన నిలబడి వీటిని అన్ని ఇప్పియాల్సిందిగా కోరుతున్నాం. రాచకొండ పోలీసుల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. హైదరాబాద్ నగరంలో పలు పోలీస్ స్టేషన్ పరిధులలో మోసపూరిత పద్ధతులతో దృష్టి మరల్చి దోపిడీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా ప్రధానంగా వృద్ధులు మరియు మధ్య వయస్సు మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి దృష్టిని మరల్చి ఆభరణాలను దొంగలిస్తారని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. జనవరి 21న భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం, దోపిడీ ఘటన నమోదయ్యింది. ఈ ఘటన భువనగిరి బస్టాండ్లో జరిగింది. బాధితురాలిని 5 నిందితులు చుట్టుముట్టి సందేహాస్పదంగా మాట్లాడుతూ గోల్డ్ చైన్ ను అపహరించారు. కేసు నమోదు చేసుకున్న భువనగిరి పోలీసులు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 17 లక్షల రూపాయల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. మనం అరెస్ట్ చేశాము. భువనగిరి పోలీస్ వీళ్ళను పట్టుకున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి ఈ అఫెన్స్లో. బేసికలీ వీళ్ళు గుజరాత్ అండ్ ఢిల్లీ బేస్డ్ పీపుల్. అందులో ఒకతను గుజరాత్ కిషన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఒక 10 years కింద మన గుండ్ల పోచంపల్లి దగ్గర ఉంటూ తెలుగు భాష నేర్చుకుని లోకల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకున్నాడు. మిగిలిన అఫెండర్స్ అంతా ఢిల్లీ నుంచి వచ్చి ఇలా అఫెన్స్ చేసిన వాళ్ళే. ఇందులో ఏంటంటే మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ కేస్ ఇస్ దట్ ఆల్ఫ్రాజోలం అనేటువంటి డ్రగ్, అది వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది చిన్న క్వాంటిటీలో. వీళ్ళు ఎలా మోడస్ ఆపరెండిలో ఎలా వాడుతున్నారంటే ఈ ఆల్ఫ్రాజోలం డ్రగ్ని విక్టిమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటల్లో పెట్టేసేసి ఆ డిస్కషన్లో వాళ్ళకు ఒక ఫెరాగో అంటే ఒక కన్ఫ్యూజ్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దాని నుంచి వీళ్ళు వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి ఈ మనీ కానీ గోల్డ్ కానీ తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ గోల్డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈ స్పెసిఫిక్ దాంట్లో ఏంటంటే కొన్నిసార్లు మనము విక్టిమ్స్ను కలిసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు 1 గంట సేపు ఏం అర్థం కాలేదు, వాళ్ళు వచ్చి మాట్లాడారు, మా చేస్తే మా గోల్డ్ అని తెలిపోయింది, వాళ్ళు చెప్పిన పని ఏది అంటే ఇచ్చాము అని ఇచ్చామని చెప్పారు. అంటే బేసికల్లీ ఇష్యూ ఏంటంటే ఈ ఆల్ఫ్రాజోలం ట్యాబ్లెట్స్ని వాళ్ళు ఉంచుకొని వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్లో వేసి కరిగించి కొన్నిసార్లు ఒక దారి ఉంటుంది, నెక్స్ట్ డిస్టెన్స్ ఎక్కడ వేరే విలేజ్ పోవాలా లేదంటే ఏదైనా దారి చూపించండి అని అడుగుతారు. చూపిస్తానంటే కొంచెం నడిచిన తర్వాత కొంచెం నీళ్ళు ఎండ బాగుంది కదా నీళ్ళు తాగమని చెప్పేసి వాటర్ ఇచ్చేసి తాగమని వీళ్ళు ఇచ్చిన బాటిల్కి వెళ్ళి వ్యక్తి గలీబుల్ ఉంటారు కాబట్టి తాగేస్తారు. అప్పుడు వాళ్ళు అన్కాన్షియస్ అయినప్పుడు వాళ్ళు గోల్డ్ తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు భువనగిరిలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఇది అటు గ్రీడీ కూడా, కంప్లైంట్ కూడా గ్రీడీ ఉంటున్నాడు. వాంట్ గెట్ కైండ్ ఆఫ్ అటెన్షన్ డైవర్షన్ అయిపోయి నువ్వు విక్టిమ్ అవుతున్నప్పుడు కంప్లైంట్ కూడా కొన్ని సందర్భాల్లో, అన్నిసార్లు కాదు కొన్ని సందర్భాల్లో గ్రీడీ ఉంటున్నారు. ఇప్పుడు పర్టికులర్ భువనగిరి ఇష్యూలు ఏమైందంటే ఒక పిల్లవాడు వీళ్ళంతా బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు, అదంతా ఒక గ్యాంగ్, అంతా వాళ్ళే ఒకటే గ్యాంగ్ అది. బట్ యాజ్ ఇఫ్ దే ఆర్ స్ట్రేంజర్స్ లా ఉంటారు.
సో ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇది what you call juvenile in conflict with law. We will not bring his name to the press meet discussion. సో దాంట్లో ఏమైందంటే అతని దగ్గర ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో హ్యూజ్ మనీస్ ఉన్నాయి, ఒక 5 లక్షల వరకు డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను మీరు సహకరిస్తే, అంటే అక్యూజ్డ్ నేరస్తుడు ఈ అటెన్షన్ డైవర్షన్ చేసేవాడు ఒక సింగిల్ లేడీ ఒకరే ఉన్నప్పుడు ఏజ్లో ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళ నిర్ణయం తీసుకున్న రిఫ్లెక్సెస్ ఎక్కువ స్ట్రాంగ్ లేని వాళ్ళు చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం, ఇట్లా ఉన్నాయి డబ్బులు 5 లక్షలు ఉన్నాయి, కొంచెం సహాయం చేస్తే మేము తీసేసుకుంటాము, అందులో మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. సో అట్లా ఆమె సరేలే అని తెలుసో తెలియకనో కైండ్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళను మాటల్లో పడేసేసి ఆవిడకి ఈ వాటర్ కూడా తాగిపించేసేసి ఆమెను కొంచెం ఆమె డిసిషన్ మేకింగ్ ఫామ్గా లేకుండా చేయగలిగి చేశారు. అంతలోపల ఏం చెప్పారు, మరి ఇట్లా మాట్లాడుతున్న టైంలో మనం చేస్తాం అని చెప్పి దెన్ దే హ్యావ్ టేకెన్ అవే హర్ మంగళసూత్రం ఇన్ దిస్ కేస్. ఇన్ అనదర్ కేస్ వాట్ దే హ్యావ్ డన్ ఈస్ దాట్ లైక్ ఒక తమిళనాడు నుంచి ఒక విజిటర్ వచ్చాడు. యూ విల్ విజిట్ సమ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ సిటీ. సో యూ ఫెసిలిటేట్ యాజ్ అ గైడ్ ఆ ప్లేసెస్ చూపించాలి. ఆయన దగ్గర ఇట్లా 1 day 2 days చూపిస్తే 4 lakh rupees ఇస్తారని చెప్పారు. 4 lakh rupees ఇస్తామని చెప్పిన తర్వాత దెన్ బట్ గ్యారంటీ దట్ యూ విల్ డూ ఇట్ అని ఎలా అని చెప్పి అని అడిగినప్పుడు అడిగి ఒక 4 lakh rupeesలో వాళ్ళు నీకు ఇస్తారు కాబట్టి పేమెంట్ ఏదైనా గోల్డ్ని మా దగ్గర గ్యారంటీగా పెట్టండి అని చెప్పారు. సో షీ innocent way or gullible types, she gave by name Srikanth is a property offender. He went to jail after getting arrested in a case in Cyberabad, Rajkonda also. Then after going there he met another person called Venu Kumar. Venu Kumar already 13 offensesలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఆ అఫెన్సెస్లో కలిసి ఇతనికి వేణుకుమార్ ఫస్ట్ వర్క్డ్ యాజ్ సమ్ గూగుల్లో చిన్న ప్యాంట్రీ కార్లో హెల్పర్గా ఉండి పనిచేస్తున్నాడు. ఆ టైంలో అతనికి అడిక్షన్ టు డ్రగ్స్ అండ్ ఆల్ ఎక్కువైపోయి, అంటే ఒక పెద్ద సిస్టమ్ ఆపరేట్ అవుతుంది. ఇవన్నీ ఎనీ ఫీల్డ్ వాక్ ఆఫ్ లైఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ addicted some areas, then those people are committing offenses. So this is what we have to be alert. Any such areas ఇటువంటి డ్రగ్ యూజర్స్ అవుతున్నాయని తెలిసినప్పుడు ప్లీజ్ ఇన్ఫార్మ్ us, otherwise it will become bigger problem for us. Government is very firm. Every time honorable CM గారు రివ్యూ చేసినప్పుడు ఈ డ్రగ్స్ పైననే ఫోకస్ ఉంచాం కాబట్టి రివ్యూ చేస్తున్నాం కాబట్టి దిస్ హౌ ద నెక్సస్ బిట్వీన్ స్మాల్ టైమ్ క్రిమినల్స్ అండ్ డ్రగ్ పెడ్లింగ్ ఆడడానికి అవుతుందని చెప్పడానికి ఈ కేసు డిటెక్షన్లో మాకు యూజ్ అయింది. So this person, after committing this offense, again he wanted to commit another offense. When he came out at Kisra, where we found him in possession of 1 kg ganja, 1 kg ganja ఉండడంతో పాటు వేరే పెడ్లర్స్కి మేము లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఆయన ఫోన్ డీటెయిల్స్ చూసుకున్నప్పుడు వేరే ఈ పెడ్లర్తో ఉంటూ వేరే కన్జ్యూమర్స్తో కూడా ఇంటరాక్షన్ ఉన్నాడు. సో ఇతని దగ్గర నుంచి కూడా మేము గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేసాం. ఎన్డీపీఎస్ యాక్ట్లో ప్రీవియస్గా అక్యూజ్డ్ ఉన్నాడు. సో వీ విల్ పుట్ దీస్ థింగ్స్ ఇన్ హిస్ రిమాండ్ సో దట్ he'll get enhanced punishment. Already he is accused in previously. These two are very important people like Srikanth and Venu Kumar. Others are just supporting them, but they are also involved in consuming of drugs. So that's it for you. Anything you want to ask? Sir. సార్ ఇట్లాంటి నేరాలు రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నేర నియంత్రణపై రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ ఐపీఎస్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలతో కలిసి నేరేడ్మెట్లోని కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత జోన్లు, అడ్మిన్, ట్రాఫిక్, క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, ఎస్ఓటీ, రిజర్వ్ పోలీస్ వంటి విభాగాల వారీగా నేర నియంత్రణ, కేసుల విచారణ తీరు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యల గురించి అధికారుల నుండి సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అధికారులకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి పలు విలువైన సూచనలు అందించారు.
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క వేద పండితులు అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రసిద్ధి చెందిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఫిబ్రవరి 1 నుండి 3వ తారీఖు వరకు వసంత పంచమి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. వసంత పంచమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. అమ్మవారి ఆలయం అభివృద్ధి కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉంది అని రాబోయే రోజుల్లో అద్భుతమైన మందిరంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ఫస్ట్ నుంచి 3rd వరకు మరి జరగబోయేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి వసంత పంచమి సందర్భంగా ఈరోజు మరి సరస్వతి తల్లిని దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి సరస్వతీ దేవి యొక్క దీవెనలు ఉంటేనే విద్యావేత్తలుగా గొప్ప మానవులుగా తయారు కావడానికి ఆమె ఆజ్ఞ, ఆమె బ్లెస్సింగ్స్ చాలా అవసరము. ఈ సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు జరగబోయేటువంటి వసంత పంచమి సందర్భంగా భక్తులు రాబోతున్న సందర్భంగా ఈరోజు మరి నేను కూడా బాసర్లో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ విఠల్ గారు, దండ విఠల్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. అందరం కూడా చాలా సంతోషం. మేము ఈరోజు యాక్చువల్గా రివ్యూ అనుకున్నాము, అనుకోకుండా సడన్గా నిన్న ఎలక్షన్ కోడ్ రావడంతో మరి ఏర్పాట్ల గురించి తెలుసుకొని ఇప్పుడు అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులతో ఇప్పుడు వారంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని రివ్యూ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రత్యేక దృష్టి పెడతాం. వాస్తవానికి మాస్టర్ ప్లాన్ రెడీ అవుతూ ఉంది. మాస్టర్ ప్లాన్ వస్తే ఒక అద్భుతమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దబడుతుంది సరస్వతీదేవి ఆలయము. అదేవిధంగా పక్కన గోదావరి కానీ ఇక్కడ పురాతనమైనటువంటి, ఇప్పుడే నాకు తెలిసింది పివి నరసింహారావు గారు కూడా ఇక్కడ అక్షరాభ్యాసం చేసిరని. అంటే వారి యొక్క అక్షరాభ్యాసం జరిగినటువంటి ఈ ప్రాంతం నుంచి వారు దేశాధినేతగా ఒక తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి ఎదిగి మహామేధావిగా ఎదిగి ప్రధానిగా పనిచేసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి తల్లి మన బాసర సరస్వతి తల్లి. కాబట్టి ఆ యొక్క తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈసారి 25 లక్షలతోటి ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ పర్మనెంట్గా, ఎందుకంటే కోడ్ ఉంది కాబట్టి మేము కొత్తవి ప్రకటించలేకపోతా ఉన్నాం. పర్మనెంట్గా రాబోయే కాలంలో ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా అద్భుతంగా చేస్తాం. అన్ని దేవాలయాల యొక్క మాస్టర్ ప్లాన్స్ తయారవుతూ ఉన్నాయి. అటు వెమ్లవాడ కానీ, ఇటు మేడారం కానీ, ఇటు మన బాసర కానీ, ఇంకా కొమరెల్లి మల్లన్న కానీ, మా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖక్క గారు కూడా వారు పంచమి రోజు కూడా రావడం జరుగుతుంది. ఇద్దరం కూడా మళ్ళీ వస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా ఒకటే సూచనలు చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కోడ్ ఉండడంతో ప్రజాప్రతినిధుల యొక్క ప్రమేయం తక్కువ ఉంటుంది కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి భుజాన వేసుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మీడియా సోదరులు కూడా ఈ తల్లి యొక్క ఘనకీర్తిని ప్రపంచానికి పదే చాటడం మూలంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జాతర డేట్స్ కూడా వారికి బయట ఉన్నటువంటి జనాలకు తెలియాలంటే మీడియా యొక్క సహకారము, మీ యొక్క ప్రచారమే చాలా అవసరం. కాబట్టి మీ యొక్క సహకారం ఉండాలని కోరుకుంటూ తప్పకుండా ప్రత్యేక దృష్టితో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మాస్టర్ ప్లాన్ తయారైన తర్వాత 40 కోట్ల 50 కోట్ల ఎట్లా దానికి అవసరమైనటువంటి ఈ నిర్మాణానికి అవన్నీ రిలీజ్ చేసుకొని తొందరలోనే మొదలుపెట్టే విధంగా ప్రణాళికతో మేము కొంచెం కొత్తగా లాస్ట్ టైంలో కొత్తగానే అయింది. మళ్ళీ ఇది అంటే కొద్దిగా డిలే అయింది వాస్తవానికి. ఎందుకంటే ఆ మాస్టర్ ప్లాన్ ఒకసారి రివ్యూ కూడా పెట్టడం జరిగింది సురేఖ మేడం గారు. తర్వాత ప్లాన్ రావడం కొద్దిగా లేట్ అయింది. ఈ మధ్య కాలంలోనే అది హెడ్ ఆఫీస్కి చేరడం జరిగింది. ఎక్కడ ఏం పని చేయాలన్నా కూడా ఒక ప్లానింగ్తో చేయాలి. మళ్ళీ డిస్టర్బ్ చేయడం అనేది ఇబ్బంది ఉంటుందని అనుకున్నాము. కానీ ఈసారి పక్కాగా నెక్స్ట్ జాతర వరకు మీరు చూస్తారని నేను తెలియజేస్తాను. అల్వాల్లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. ఈ కార్యాలయంలో ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్, కార్పొరేటర్లు శాంతి, శ్రీనివాస్ రెడ్డి, సబిత, అనిల్, కిషోర్, డోలి రమేష్, ప్రవీణ్, సురేష్, సయ్యద్, సాజిద్ మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించి ఏదైతే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో
ముఖ్యంగా అందులో ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అని సుమారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఒక 75,000 మంది అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ 75,000 మందికి ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఈ యొక్క పేద వర్గాలని మీరు ఇచ్చిన హామీలుతో వాళ్ళకి ఇండ్లు కట్టించి నిలబెట్టాలనేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా అర్హులైన ఇవాళ పేదలకు రేషన్ కార్డులు ఇస్తా అనేదైతే చెప్పినరో సుమారు ఇవాళ 5,000 మటుకు మన దగ్గర రేషన్ కార్డులు అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్ చేసిన తర్వాత ఇంకా ఒరిజినల్గా అప్లై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత మటుకైనా ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇంకా అనేక హామీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాన్ని త్వరగా పూర్తి చేసి పేద ప్రజలను ఆదుకోవాలని గాంధీ గారి సాక్షిగా ఆయన వాళ్లకు హితబోధ చేసి వాళ్ళని పేదల పక్షాన నిలబడేటట్టు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మన మల్కాజ్గిరి పార్లమెంటు ఇన్ఛార్జ్ శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారి ఆదేశాల మేరకు అల్వాల్ సర్కిల్ 133, 134 మరియు 135 డివిజన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీవాసులు అందరూ కలిసి మచ్చబొల్లారం మహాత్మా గాంధీ నగర్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, అఫ్సార్ భాయ్, సర్వేష్ యాదవ్, లడ్డు, నరహరి, ఉదయ్, సంజీవ, శివ, నాగేశ్వరరావు, బాలవంత్ రెడ్డి, రాజనరసింహారెడ్డి, సంపత్ యాదవ్, స్వామిదిడ్ల, విష్ణుదేవ, వెంకటేష్, నవీన్, కొండయ్య, శేఖర్, సుదర్శన్, నర్సింగ్రావు, నాజీర్, సందీప్ రెడ్డి, మధు, శశాంక్ రెడ్డి, మధువన్ మరియు శకుంతల నాయుడు, మేరీ, లక్ష్మి, భాగ్యలక్ష్మి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు. నాలో ప్రాణమున్నంత వరకు పేద ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటా. 420 మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దింపే వరకు పోరాడుతూనే ఉంటాం అని మాజీ ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు 420 మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచిన సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు వరంగల్ తూర్పులో రైల్వే స్టేషన్ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్, మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించి మోసపూరిత కాంగ్రెస్ పాలనపై విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. అనంతరం నరేందర్ మాట్లాడుతూ 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అసలు మహాత్మా గాంధీ పేరుతో గద్దెనెక్కిన డూప్లికేట్ గాంధీలు ఇచ్చిన దొంగ హామీలు వైఫల్యాలను ఎండగట్టాలి అని మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 420 రోజుల్లో దాదాపు 100 మందికి పైగా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెయ్యలేదు. మోసపోయిన ప్రజల తరపున మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తే 8 నెలలకు కొందరికి మాత్రమే రుణమాఫీ చేశారని, వరంగల్ తూర్పులో కొందరు నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతూ నాపై బురద జల్లాలని చూస్తున్న వారి భాగోతం మొత్తం 2-3 రోజుల్లో బయట పెడతామన్నారు. వరంగల్ తూర్పులో మొత్తం అభివృద్ధి అనేది శూన్యం అయిపోయి మొత్తం అంధకారంతో నిండిపోయిందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి శిరస్సు వంచి వందనాలు. ఓ మహాత్మా, ఈ అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం దారి చూపించు, ఈ చేతకాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించు అని తక్షణమే ఇచ్చిన ఈ 420 హామీలను అమలు చెయ్యకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను గద్దెదించే వరకు కొట్లాడుతూనే ఉంటాం.
నాలో చివరి శ్వాస వరకు పేదల పక్షాన వారికి న్యాయం జరిగే వరకు కొట్లాడుతూనే ఉంటా అని నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ టి రమేష్ బాబు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకురాళ్లు, యూత్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, అలాంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు విస్మరించి ప్రజలను నానా ఇబ్బందుల పాలు చేస్తూ, ఇక్కట్ల పాలు చేస్తూ, వాళ్ళను రోడ్ల పాలు చేసే దిశగా పోతున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 420 రోజులు వచ్చిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని మా నిరసనను గాంధీ మహాత్మునికి మా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రిప్రజెంటేషన్కు గాంధీ మహాత్ముడు అన్న వాళ్ళకు బుద్ధి చెప్పాలి. తెల్లారులైతే వాళ్ళ జాతీయ నాయకత్వం ట్యాగ్ పెట్టుకుంటారు గాంధీ అని చెప్పి, మరి ఆఖరికి ఆ గాంధీ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పుతున్నారు కాబట్టి ఈ హామీల విషయంలో మా పోరాటం ఆగదు. ఈ ప్రాంతంలో ఆ హామీలను నెరవేర్చేదాకా మా యుద్ధం ఉంటుందని సందర్భంగా చెప్పారు. వికలాంగురాలు భూమిని అక్రమ పట్టా చేసిన మోతే ఎంఆర్ఓ సంఘమిత్రను వెంటనే సస్పెండ్ చేయాలని సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట అరగుండు కొట్టించుకుని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వినూత్న నిరసన. ఆర్డీఓ విచారణలో ఎంఆర్ఓ అక్రమ రిజిస్ట్రేషన్ చేసిందని తేలిన నేటికి ఆమెపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోపోవడంపై ఆగ్రహం. అవినీతి ఎంఆర్ఓపై చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం ఆగబోదని వెల్లడి. త్వరలోనే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు. మరి చివేముల మండలం తిరుమలగిరి గ్రామానికి సంబంధించినటువంటి మట్టపల్లి పూలమ్మ అని చెప్పేసి మా వికలాంగురాలు గారి భర్త అయినటువంటి మట్టపల్లి వెంకటాచలం గారి పేరు మీద ఉన్నటువంటి 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమిని మరి మా వికలాంగురైనటువంటి పూలమ్మ గారికి, అదేవిధంగా ఆమె కుమారుడు అయినటువంటి మట్టపల్లి రఘుకు కానీ, అదేవిధంగా ఆమె అత్త అయినటువంటి లింగమ్మ గారికి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అంటే ఎందుకంటే ఆ భూమికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, పూలమ్మ గారి భర్త చనిపోయినారు, వారి కనీసం కూడా సమాచారం ఇవ్వకుండా మోతే ఎంఆర్ఓ గారు అక్రమ మార్గంలో మరి నెల 7వ తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది. ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్ సంబంధించి మరి ఈ భూమికి సంబంధించి 7 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమికి సంబంధించి సూర్యాపేట కార్పొరేషన్ బ్యాంకులో మార్టికేషన్ లోన్ ఉన్నది. ఒరిజినల్ పాస్ పుస్తకాలు మొత్తం కూడా బ్యాంకులోనే ఉన్నవి. ఒరిజినల్ పాస్ పుస్తకాలు బ్యాంకులో ఉన్నప్పటికీ మార్టికేషన్ లోన్ ఉన్నప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు అవినీతికి పాల్పడి తప్పుడు పాస్ పుస్తకాలను తయారు చేసి అక్రమంగా మరి కుటుంబ సభ్యురాలైనటువంటి మా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి మా పూలమ్మ గారికి, వాళ్ళ కొడుక్కి, వాళ్ళ అత్తకి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా మరి నెల 7వ తారీఖున అక్రమ రిజిస్ట్రేషన్ చేసింది. ఆ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పేసి అక్రమ రిజిస్ట్రేషన్కు సంబంధించి మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ నెల 27వ తారీఖున మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వారు కూడా విచారణ జరిపారు. వారి విచారణలో కూడా మరి అక్రమంగా ఎంఆర్ఓ గారు ఫ్యామిలీ మెంబర్స్కు నోటీసులు ఇవ్వకుండా పట్టా చేసిందనేటటువంటి విషయం కూడా నిగ్గు తేల్చి మరి 27వ తారీఖు ఆర్డీఓ గారు తప్పు జరిగిందని తెలిసి కూడా నేటి వరకు కూడా ఎంఆర్ఓ గారి పట్ల చర్యలు తీసుకోకపోవడం అనేది వికలాంగుల సమాజం పట్ల కొంత చిన్నచూపు చూస్తున్నారనేటటువంటి ధోరణి మాకు అనిపించి ఈరోజు మరి ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఏదైతే అక్రమ పట్టా ఉందో చేసిన అక్రమ పట్టాను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్ గారు కూడా మేము అనేక సందర్భాల్లో వింత పత్రాలు ఇచ్చినాం. కలెక్టర్ గారు మేము గ్రామ సభల మీటింగ్లో ఉండటం వల్ల కొంత బిజీ ఉన్నాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇన్ని రోజులు గడుస్తున్నాయి. 7వ తారీఖు రిజిస్ట్రేషన్ చేస్తే దాదాపు మళ్ళీ నెల పూర్తిగా వస్తుంది, నెల రోజులుగా వస్తున్నా కానీ మరి అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. మా వికలాంగరాలు భూమిని కోల్పోయి ఉన్నటువంటి భూమిని మొత్తం కూడా అక్రమంగా ఎంఆర్ఓ పట్టా చేస్తే లబోదీపమని ఆమె ఆందోళన చేస్తుంటే మరి ఆమెకు అండగా నిలబడి మేము ఇలా అరగుండ్లు కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ జిల్లా అధికారుల తీరును కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. జిల్లా అధికారులు మా వికలాంగులకు అన్యాయం జరిగినా స్పందించడం లేదు. మోతే ఎంఆర్ఓ గారు ఏంటంటే ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు, ఎవరైనా సకలాంగులు ఉంటే వికలాంగుల భూములు అక్రమంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడమే సంఘమిత్ర గారు లక్ష్యం.
లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మేము భూభారత్ తెచ్చినామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆ భూభారత్ ద్వారా భూ సమస్యల పరిష్కారం అయ్యేదేమో కానీ ఈ సంఘమిత్ర లాంటి ఎంఆర్ఓ గారి వల్ల మా వికలాంగుల భూములు మొత్తం కూడా కబ్జాలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది, సకలాంగులకు రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితి మీద మూత ఘటన మీద మరి బ్యాంకులో ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నాక అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించడం అంటే ఎంఆర్ఓ తప్పు చేసినటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత తప్పు చేసినా కానీ నేటి వరకు కూడా మరి జిల్లా యంత్రాంగం జిల్లా అధికారులు స్పందించకపోవటాన్ని మేము తప్పుపడుతూ ఆ మార్టికేషన్లోనూ ఒరిజినల్ పాస్ పుస్తకాలు ఉన్నప్పటికీ ఫ్యామిలీ మెంబర్ సమాచారం ఇవ్వకుండా కూడా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసింది. కాబట్టి ఆమెను తక్షణమే సస్పెండ్ చేసి ఆమె చేసినటువంటి ఆ పట్టాన్ని రద్దు చేసి మా వికలాంగరాలు పూలమ్మకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి భూమిని ఇప్పించాలని చెప్పేసి ఈరోజు సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట మేము అరగుండు పెట్టి నిరసన వ్యక్తం చేసినాం. ఈ అరగుండుతోనే మా నిరసన ఆగదు. భవిష్యత్తులో ఒకవేళ ఈ విషయం మీద కలెక్టర్ గారు కనుక స్పందించి కనుక నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని లక్షలాది మంది వికలాంగులతో దిగ్బంధం చేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల భూములకు రక్షణ కల్పించాలి. వికలాంగులను ఎవరైనా ప్రభుత్వాధికారులు చిన్నచూపు చూస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది.